హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు బాలకృష్ణ గారు ఏపీ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన దాని గురించి చిరంజీవి గారు ఏం మాట్లాడారో దాని గురించి పూర్తిగా వివరణ ఇవ్వడానికి నేను మా టీం రెడీగా ఉన్నామండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, విషయంలోకి వెళ్దామండి. ఏపీ అసెంబ్లీ సెషన్స్లో ఈరోజు బాలకృష్ణ గారు కామినేని శ్రీనివాసరావు గారు చేసిన కామెంట్స్కి స్పందిస్తూ కొంచెం ఆక్రోషంగా, అంటే ఆయన యొక్క మాట తీరు కొంచెం కొట్టినట్టు ఉంటుంది, ముక్కుసూటుగా ఉంటుంది. అదేం తప్పు కాదు. బట్ ఆయన మాట్లాడే మాటలు అసెంబ్లీలో మాట్లాడుతున్నట్టుగా కాకుండా ఒక ఫ్రెండ్స్ ఒక గదిలో కూర్చొని మాట్లాడుకున్నట్టు విధంగా ఆయన కొంచెం తొందరపాటు మాటలు మాట్లాడారని చేసి ఏపీ ప్రజలు, అంటే ఇప్పుడున్న డిబేట్స్లో, ఈ ఛానల్స్ డిబేట్లో మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. ఆ విషయం మీకు చెప్పడానికి వచ్చేసానండి. అదేంటంటే ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడినా అండి అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. గౌరవనీయ అయిపోయింది. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు. ఓకే, వీడియో చూశారు కదా. ఈ వీడియోలో బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఆ రోజు సైకో గాడిని పలకరించడానికి ఇండస్ట్రీని ఒక పెద్దవాడిని తీసుకుని వెళ్ళారన్నారు. అలా ఏమీ కూడా సమస్యను పరిష్కరించలేదు అంటూ ఆయన బాలకృష్ణ గారు కొంచెం ఆవేశపూరితంగా మాట్లాడారు. అందులో నా పేరు 9వ కేటగిరీలో రాశారు, నేను 9వ కేటగిరీలో చెందుతానా, నేను ఎంత విలువైన విత్తనం వాళ్ళకి తెలియదా అంటూ కొంచెం దుర్గేష్ గారిని ఉద్దేశిస్తూ అండ్ కామినేని శ్రీనివాస గారి మీద కోపంతో ఆయన మాట్లాడారు. దానికి కరెక్టా కాదన్నది పక్కన పెడితే, ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ గారు, అండ్ ఎమ్మెల్యే కన్నా ముందు విఏపీగా ఉన్న బాలకృష్ణ గారు, అండ్ ఇప్పుడు ఎక్స్సీఎంగా చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ సెషన్లో సైకో గారిని పిలవడం కొంచెం వివాదాస్పదమైన వాక్య అనేసి బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు తెలుగునాడు ప్రజల మధ్య ట్రోల్స్గా అయితే స్టార్ట్ అయిపోయినాయి. దీని మీద డిబేట్స్ అయితే టీవీ ఛానల్స్లో పెట్టేశారు. అయితే ఇది ఎంతవరకు సమంజసం అనే దానికన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్తారా, హైకోర్టుకి వెళ్తారా, వెళ్తే ఏం జరుగుద్ది అనే సెక్షన్స్ కొంచెం మీకు చెప్తానండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందిస్తే ఫస్ట్ బాలకృష్ణ గారి యొక్క వ్యాఖ్యల్ని తప్పు పట్టవలసింది స్పీకర్ గారు. స్పీకర్ గారు కూడా రఘురామకృష్ణ గారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణ గారు తప్పు పట్టకుండా నవ్వుతూ కరెక్టే అనేశారు. దానివల్ల ఏమవుతుందంటే స్పీకర్ గారు బాలకృష్ణ గారి వ్యాఖ్యల్ని సమర్థించినట్టు అయింది. దానివల్ల ఏమవుతుంది అంటే బాలకృష్ణ గారి మీద ఏదైనా చర్య తీసుకోవాలంటే అది 378, 384 అవుతుంది, 380 కూడా అవుతుంది అనుకుంటా. అయితే దీని మీద సస్పెండ్ చేయవలసి వస్తుంది. బట్ బాలకృష్ణ గారిని అలా సస్పెండ్ చేయడానికి కుదరదు, ఎందుకంటే ఎక్కువ మెజార్టీ ఉన్న టీడీపీ పార్టీ అసెంబ్లీలో ఉంది కాబట్టి అది సస్పెండేషన్కి కుదరదు.
అండ్ ఇంకోటి ఏంటంటే స్పీకర్ కూడా దానికి స్పందిస్తూ కరెక్ట్ అయిన వర్డ్ వాడడం వల్ల బాలకృష్ణ గారికి అక్కడ ఏ అబ్జెక్షన్ లేదు. ఇక స్పీకర్ విషయానికి వచ్చేటప్పటికి స్పీకర్ ఈ వ్యాఖ్యలు కరెక్టా కాదా అనేది ఆయన ఏ పరిగణనలో తీసుకున్నారో అనే దాని మీద కోర్టు పరిగణనలో తీసుకున్నప్పుడు మాట్లాడితే ఖచ్చితంగా స్పీకర్ మీద ఎథిక్ కమిటీ అని ఒకటి పెడుతుందండి. ఇటువంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎథిక్ కమిటీ ద్వారా ఒక చైర్పర్సన్ నిర్మించి స్పీకర్ గారి మీద చర్య అయితే తీసుకోవాల్సి వస్తుంది. అది తీసుకోవాలంటే దాంట్లో గవర్నర్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇది ఒక పెద్ద ప్రాసెస్. ఈ ఒక చిన్న వివాదాస్పద వర్డ్స్కి ఇంత ప్రాసెస్ తీసుకుంటారని చేసి నేనైతే అనుకోవట్లేదు. బట్ ఇది ఏదైతే అయ్యిందో ఇప్పుడున్న ఏపీ అసెంబ్లీ సెషన్సే కాదు, యావత్ ఇండియాలో కూడా ఇలాంటి అసెంబ్లీ గొడవలు ఏదైతే ఉన్నాయో ఈ రాజకీయ పరిణామంలో తీసుకుని వాటిని క్లోజ్ చేసేస్తారో అది పెద్ద ఇష్యూ కాదు. బట్ బాలకృష్ణ గారు విఐపి క్యాడర్లో ఉండి అటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కొంచెం పరిగణనలో తీసుకుని అది సమర్థించకుండా మాట్లాడితే బాగుంటుంది అని చాలామంది తెలుగు యువత, తెలుగు జనం కూడా స్పీకర్ గారి మీద కొంచెం యాంటీ మీమ్స్, ట్రోల్స్ అయితే చేస్తున్నారు. దీని మీద తెలుగు ఛానల్స్లో డిబేట్ అయితే కూడా రన్ అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ ఎక్కువగా స్పందించింది ఎవరు అంటే చిరంజీవి గారు. ఎందుకంటే నన్ను ఒక పెద్ద విఐపి అని కూడా మర్యాద ఇవ్వకుండా బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు కొంచెం బాధ అనిపించినాయి అంటూ ఆయన అమెరికాలో ఉన్నారంట. పత్రికా ముఖంగా అయితే రిలీజ్ చేశారు. అందులో ఆయన రాసిన విధానం ఏదైతే ఉందో అది చాలా సముచితంగా ఉంది. అలాగే సున్నిత మనస్కుడు ఎలా మాట్లాడతాడో దానికి అర్థం పట్టేటట్టు ఉంది. బట్ ఆయన కింద నుంచి పైకి వచ్చాడు కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడూ కూడా సభా మర్యాదను పాటిస్తారు కాబట్టి ఆయన బాలకృష్ణ గారిని ఎక్కడా కూడా దూషించకుండా ఆయన పందాలో ఆయన యొక్క పత్రికా ప్రకటన అయితే రిలీజ్ చేశారు. అది చాలా బాగుందని చెప్పేదాన్ని కూడా హ్యాట్సప్ చెప్పాలి. బట్ ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు ఆ మాటల్లో ఏం మాట్లాడారంటే ఆ పత్రికలో నేనైతే సినిమా పెద్దగా నేనైతే అనుకోవట్లేదండి. బట్ చాలామంది నా దగ్గరకు వచ్చి మైత్రి మూవీకర్స్ కానీ, దిల్ రాజు గారు కానీ, సితార ఎంటర్టైన్మెంట్స్ కానీ, పీపుల్స్ మీడియా కానీ ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు నా దగ్గరకు వచ్చి, అలాగే సినిమా హీరోలు చాలామంది నా దగ్గరకు వచ్చి సినిమా టికెట్ రేట్లు బాగా తగ్గిస్తున్న గవర్నమెంట్ మీద మీరు ఒక్కసారి మాట్లాడితే బాగుంటుందని పేర్నేని నాని గారికి ఫోన్ చేయించారు. ఆ రోజు నేను పేర్నేని నాని గారిని సంపాదించినప్పుడు పేర్నేని నాని గారు మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఖచ్చితంగా మీ టికెట్ రేట్స్ అయితే మీరు మళ్ళీ పెంచుకోవడానికి నేను హామీ ఇస్తున్నానని అలా పెంచారు. అలా వీర నరసింహారెడ్డి అండ్ వాల్తేరు వేరే టికెట్ రేట్స్ పెరగడానికి కారణం, అలాగే ఇండస్ట్రీ బాగుండడానికి కారణం అని నేను అనుకుంటున్నాను అనేసి ఆయన అయితే తన పత్రికా రూపంలో చెప్పారు. బట్ ఇక్కడ ఇంకో కోణంలో చూస్తే బాలకృష్ణ గారు నా పేరు 9లో రాశారు అందుకనే నేను వెళ్ళలేదు అనే కోణాన్ని ఇంకో రకంగా పేర్నేని నాని గారు చెప్పిన కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో. ఒక్కసారి చూడండి. ఏమంటారు, సినిమా రాజకీయం అయిపోయింది అన్నారా? సినిమా రాజకీయం అయిపోయింది. బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు రమ్మన్నా కూడా నాకు అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా నేను రానన్నాను అని అన్నారంటున్నారా? అన్నాడు బాలకృష్ణ గారు అట్లా అని? అది వాస్తవమైన వార్తేనా అది? అన్నారా? అంటే ఎందుకు అన్నిసార్లు మిమ్మల్ని అడుగుతున్నానంటే అఖండ సినిమాకి ముందు 8, 9 మీ ఇష్టం, ఆ మధ్యలో నేను కలుస్తాను మిమ్మల్ని అని చెప్పానంటే ఆ టైంకి వాళ్ళు ముహూర్తం చూసుకుని ప్రొడ్యూసర్స్ ఆర్ఎండ్బి విజయవాడ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కి వచ్చి నన్ను కలిసిన మాట వాస్తవమా కాదా? నన్ను కలిసి మా హీరో బాలకృష్ణ గారు మీతో మాట్లాడతారని చెప్పని వాళ్ళు రింగ్ ఇచ్చి వదిలితే మళ్ళీ ఆయన ముహూర్తం ఏంటి రింగ్ ఇచ్చి వదిలేరు ఏంటి అంటే లేదండి ఆయన ముహూర్తం చూసి మళ్ళీ మీకు ఫోన్ చేస్తారండి అని చెప్పారు. మీతో మాట్లాడతా కూడా ఒక ముహూర్తం ఉంటుందండి అని చెప్పారు. బాలకృష్ణ గారు కాసేపటికి ఆయన మరి టైం చూసుకుంటారు, ఆయన ఫోన్ చేశారు. సార్ మంత్రి గారు ఉన్నారు సార్, ఫోన్ ఇస్తున్నామని చెప్పి నాకు ఇచ్చారు. బాలకృష్ణ గారు నాతో మాట్లాడారు. నేను సీఎం గారిని కలుస్తానండి, నాకు అపాయింట్మెంట్ కావాలని చెప్పి నన్ను అడిగారు. నేను సీఎం గారిని అడిగాను, బాలకృష్ణ గారు వస్తా అంటున్నారండి అపాయింట్మెంట్, దేనికి నాని అన్నారు. సార్ అఖండ సినిమా దేని గురించి మాట్లాడతారంటే వద్దు నాని, ఆయన క్యారెక్టర్ పోద్ది, వద్దు ఆయనకి ఏం కావాలో చూసుకొని చేసేయండి అని చెప్పారు. ఇందులో ఎవరు పెద్దరికం, ఎవరు పెద్ద మనిషి? బాలకృష్ణ గారిని అంటారని నేను అనుకోవట్లేదు. సీఎం నేను కలవను, ఎందుకంటే నన్ను ఆయన నేను సీఎంని కలుస్తానని చెప్పి నాతో మాట్లాడారు. నేను ఆయన సాధారణంగా మనుషుల గురించి తెలుస్తూ ఉంటుంది. ఈ వాక్యంలో పేర్నేని నాని గారు ఏం చెప్పారంటే
బాలకృష్ణ గారు ఆ రోజు అఖండ సినిమా టైంలో నాకు ఫోన్ చేస్తే నేను ఆ ఫోన్ పట్టుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్ వద్దు, నేను బాలకృష్ణ గారికి ఒక అభిమానిని, ఆయన సినిమా అయితే ఆపొద్దు, ఆయన సినిమా రిలీజ్ చేయండి అనేసి ఆయనకు ఒక వాల్యూ ఇచ్చారు. బట్ ఈరోజు ఆ వాల్యూని ఆయన మిస్యూజ్ చేసుకున్నారని పేర్ని నాని గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, అండ్ అంబటి రాంబాబు గారు కూడా చెప్తున్నారు. బట్ ఏదైనా కానీ ఆయన విఐపి క్యాడర్లో ఉన్నారు కాబట్టి బాలకృష్ణ గారు ఆ ముక్కుసూటితనం మంచిదైనా కానీ ఒక్కోసారి మాట్లాడే విధానంలో మార్చుకుంటే బాగుంటుంది అని నేను కాదండి, తెలుగు ప్రజానికం అంటుంది. ఇదే ఈ వీడియో యొక్క సారాంశం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన పార్టీ తరపు కార్యకర్తలు ఇక్కడ నుంచి ఎలా స్పందిస్తారు, ఇది ఎంత హాట్ టాపిక్గా మారబోతుందో చూడాలి, మరి వేచి చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా వీడియోలు బాగా రీచ్ అవుతున్నాయని నాకు అనిపిస్తుంది. అండ్ మీరందరూ కూడా కామెంట్స్ రూపంలో నేను చేసిన తప్పులు అండ్ నేను ఏదైనా పొరపాటు చేస్తే దయచేసి చెప్పవలసిందిగా కూర్చున్నాను. జై హింద్.